నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. నేను సిరాజ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే అభిమానులకు పూనకాలు వస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాజకీయాల్లో బిజీగా ఉన్నటువంటి జనసేనాని తన అభిమానులను ఏమాత్రం నిరాశపరచడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ నుంచి వచ్చినటువంటి ఒక ఊహించని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సడన్ గా వచ్చినటువంటి ఈ వీడియో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ థీమ్ తో చేతిలో కత్తి పట్టుకొని విన్యాసాలు చేస్తున్నటువంటి ఆ వీడియో నెట్టింట్లో దుమారం రేపుతుంది. ఈ వీడియో దేనికోసం, పవన్ కళ్యాణ్ నుంచి వచ్చినటువంటి సర్ప్రైజ్ ఏంటో తెలుసుకుందాం పదండి. సినిమాలో పవన్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలకు ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇన్నాళ్ళు మనం వెండి తెరపై చూసినటువంటి పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ వెనుక ఒక పెద్ద ప్రయాణమే ఉంది. రీసెంట్ గా పవన్ తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి యాక్ట్ చేశారు. అందులో భాగంగా మార్షల్ ఆర్ట్స్ జర్నీకి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. పవన్ చెన్నైలో ఉన్నప్పుడు కరాటే నేర్చుకోవడం దగ్గర నుంచి మొదలుపెట్టి కఠినమైనటువంటి శిక్షణ, జపనీస్ సమూరాయ్ మార్షల్ ఆర్ట్స్ పై పట్టు సాధించడం వరకు ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అంటే కరాటీ ఇన్ ద పాత్ ఆఫ్ సమూరాయ్ పేరుతో విడుదలైనటువంటి ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ కత్తిసాము విన్యాసాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. దీనికి తోడు పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీడియోను మరో స్థాయికి తీసుకువెళ్ళింది. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది వీడియోలోని పవన్ లుక్. మార్షల్ ఆర్ట్స్ లోను ప్రావీణ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా ఓ అరుదైనటువంటి ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయినటువంటి కెంజుట్సులో అధికారికంగా ప్రవేశం పొందడం ద్వారా ఒక గొప్ప అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. 3 దశాబ్దాలకు పైగా ఆయన క్రమశిక్షణతో సాగించిన సాధన, పరిశోధన మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనంగా ఈ అరుదైనటువంటి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. జపాన్ వెలుపల ఈ విద్యలో ప్రవేశం పొందిన అతి కొద్ది మందిలో ఒకరిగా టడోడా షింగెన్ క్లాన్ లో స్థానం సంపాదించినటువంటి తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. జపాన్ వెలుపల ఈ విద్యలో ప్రవేశం పొందినటువంటి అతి కొద్ది మందిలో ఒకరిగా టకేడా షింగెన్ క్లాన్ లో స్థానం సంపాదించిన తొలి తెలుగు వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. జపాన్ సాంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సోగో బుడో కన్రీకై సంస్థ నుంచి పవన్ కళ్యాణ్ 5th డాన్ పురస్కారం లభించింది. ఇది మార్షల్ ఆర్ట్స్ లో చాలా ఉన్నతమైనటువంటి గౌరవం. అలాగే గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ ది మార్షల్ బిరుదుతో సత్కరించింది. భారతదేశంలో జపాన్ యుద్ధ కళల్లో నిష్ఠాతితులైనటువంటి హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మొహమ్మదీ వద్ద పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి శిక్షణ తీసుకున్నారు. సినిమా, మార్షల్ ఆర్ట్స్, వార్ ఫిలాసఫీ ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ పవన్ సాగించినటువంటి ప్రయాణం ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. ఇటీవలే పిఠాపురంలో ఒక మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. భావి తరాలకు ఈ విద్యను నేర్పించాలన్నది ఆయన సంకల్పం. వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ పవన్ కళ్యాణ్ ఒక నిజమైన యోధుడని ఈ వీడియో నిరూపిస్తుంది. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తనకు ఇష్టమైనటువంటి మార్షల్ ఆర్ట్స్ లో ఇంతటి పట్టు సాధించడం నిజంగా గ్రేట్. ఇటీవలే పిఠాపురంలో ఒక మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తానని పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. భావి తరాలకు ఈ విద్యను నేర్పించాలన్నదే ఆయన సంకల్పం. వెండి తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ పవన్ కళ్యాణ్ ఒక నిజమైన యోధుడని ఈ వీడియో నిరూపిస్తుంది. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తనకి ఇష్టమైనటువంటి మార్షల్ ఆర్ట్స్ లో ఇంతటి పట్టు సాధించడం నిజంగా గ్రేట్.